సో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. సో చాలా రోజుల తర్వాత యూట్యూబ్ వీడియో అన్నమాట. సో టువర్డ్స్ ఈరోజు వచ్చింది సాలేశ్వరం. మేము స్టార్టింగ్ వీడియోస్ ఏం పెట్టలేను, ఎందుకంటే డైరెక్ట్ ఎంట్రీ వచ్చేసి శ్రీశైలం నుంచి మనము టైగర్ రిజర్వాయర్ ఏదైతే ఉంటుందో అదే టైగర్ సఫారీ, టైగర్ సఫారీ మామూలుగా అయితే క్లోజ్ ఉంటుంది, ఓన్లీ సఫారీకి మాత్రమే. ఈ సాలేశ్వరం టైంలో మాత్రమే ఇది ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి అయితే లోపలికి మనం కార్లో వచ్చినుండే, కార్లో వచ్చేసి పార్కింగ్ చేసిన తర్వాత కొంచెం దూరం నుంచి ఆటో ఫెసిలిటీ ఉంది, ఒక 4 కిలోమీటర్స్ వరకు. ఫ్రాంక్ నడుచుకుంటూ వెళ్ళడం బదులు ఆటోలో వెళ్ళిపోవడం బెటర్, సీరియస్లీ గ్యాస్. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 కిలోమీటర్స్ డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది, దూలు తీరిపోయింది ట్రెక్ స్టార్ట్ అయ్యే టైంకి. సో ఇది వచ్చేసి అరౌండ్ లైక్ 3 to 4 hours, డిపెండ్స్ అపాన్ కెపాసిటీ, ఎవరి కెపాసిటీ ఎట్లుంటుందో దాన్ని బట్టి ట్రెక్ అనేది చేస్తూ ఉంటాం ఇది. సో మిగిలిన ఇన్ఫర్మేషన్ మధ్యలో దారిలో చెప్తాం మీకు. మేమేమో వెనకాల సెటిల్ అయిపోదామని చూస్తున్నాం, మామూలు ఏమో ఎడుకోవాలా బ్రో కాదు, శ్రీశైలం నుంచి దిల్సునార్ వరకు 20 రూపాయలా జెన్యూనా? సో గ్యాస్ ఫైనల్గా ఇక్కడ వరకు వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి హార్డ్లీ ఇంకొక 400 meters 200 to 300 meters వరకు ఉంది మళ్ళీ వాక్ అనేది. సో అంత నడిచిన తర్వాత అక్కడ నుంచి అసలు ట్రెక్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు వాటర్, ఫుడ్ అవన్నీ దొరుకుతాయి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ బయటికి దానికి కంపేర్ చేసుకుంటే. లైక్ 20 rupees వాటర్ బాటిల్ వచ్చేసి 40 rupees 30 rupees అట్లా అమ్ముతారు. ఫుడ్ కూడా డబల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది అన్నట్టు చూసుకోండి. సో ఇదంతా ఫ్రీ అన్నదానాలు అన్నమాట, ఇంకా స్టార్ట్ కాలేదు, కొంచెం సేపటి తర్వాత స్టార్ట్ అవుతాయి. ఫ్రీ వాటర్, ఫ్రీ బటర్ మిల్క్, సో ఇట్లా ఫెసిలిటీస్ అని ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ అన్నదానం అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. అది బాగుంది సాయిబ్రో ఫస్ట్ ఊరికే. ఒకవేళ మీరు వచ్చినా కానీ ఫుడ్ గురించి అయితే టెన్షన్ ఏం పడకండి. అంబలి, జామకాయలు అన్ని, మామిడికాయలు అన్ని ఉన్నాయి. అంబలి మంచిగా జామకాయ చిల్లు అవుతుండు బాగా. జామకాయ అన్నాడు, బ్రో కూడా తింటుండు, స్మార్ట్గా అనిపిస్తుంది బ్రో. చిల్లు కావాలంతే. రౌండ్ టు ఫ్రీ వాటర్ మిలన్ అన్నమాట ఇక్కడ. సో వచ్చిన వాళ్ళకి ఫ్రీ వాటర్ మిలన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. వాళ్ళందరూ ఇస్తూనే ఉన్నారు. తీయకుందా? సో ఫైనల్లీ ఫ్రీ ఫుడ్, ఫ్రీ వాటర్ అన్నీ అయిపోగొట్టిన తర్వాత ఇప్పుడు బయలుదేరినాం అన్నమాట ట్రెక్కి. సో స్టార్టింగ్ అనేది ఏం తెలుస్తలేదు, మెత్త మంచిగా అనిపిస్తుంది అది, బట్ ఒకసారి దిగుతే కానీ అర్థం కాదబ్బా. చూపిస్తాను ఆ వ్యూ ఒకసారి మీకు. ఇప్పుడు దిగేటప్పుడు మనకి ఏమనిపించదు, బట్ రిటర్న్ లాస్ట్కి ఎక్కే పాయింట్ ఇదే అన్నమాట. సో స్టార్టింగ్ పాయింట్ అయినా ఎండింగ్ పాయింట్ అయినా ఇదే కాబట్టి దిగేటప్పుడు దీని పని అయిందనేది తెలుస్తుంది మనకి. ఎందుకంటే అప్పటికి చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం. దిగేటప్పుడు జోష్లో దిగేస్తారు, కానీ ఎక్కేటప్పుడు తెలుస్తుంది అన్నమాట. సో మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదు తెలియదు ఎంత కిందికి ఉందనేది. లిటరల్లీ చాలా కిందికి ఉంది అది, ఎందుకంటే కింది పాయింట్ కూడా మాకు కనిపిస్తలేదు ఇప్పుడు కూడా. బెటర్ నన్ను అడిగితే నా సజెషన్ అయితే షూస్ ప్రిఫర్ చేయండి, అది కూడా కంఫర్టబుల్ ఉన్న షూస్ అలవాటు లేకపోతే మాత్రం కొంచెం కష్టమే. ఇంకా ఇది అబ్బా కిందికి మొత్తం. సో మీకు అక్కడ కింద లాస్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అట్లా అని చెప్పేసి అట్లా మీదకి ఎక్కుతాం అన్నమాట. సో అదే అన్నమాట. సో వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యానండి దీని గురించి. బెటర్ నన్ను అడిగితే స్టిక్ ఈజ్ కంఫర్టబుల్, డెకాథ్లాన్ స్టిక్ అనేది. సో నాకు అలవాటు అది. తాత ఏ ఊరే? మహేశ్వరమా? ఏడా మహేశ్వరమా? ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు తాత నువ్వు? అవునా? మరేమీడ ఇట్లా? అవునా? వయసు ఎంత అన్నది? వయసు ఎంత? 80 ఉండవు, 75 ఉండవు. అమ్మ బాగానే నడిచినావు తాత నువ్వు ఆడ నుంచి ఇటు వరకు. మా వాళ్ళు ఒక్కొక్క రూపాయి బిగబట్టి నడసలేకపోతుర్రు నువ్వు. సో మధ్యలో రిఫ్రెష్మెంట్స్ అన్నమాట కొన్ని. చెప్పిన మీకు కాస్ట్ డబల్ ఉంటాయని చెప్పేసి. సో దగ్గర మేము ఒక 2 kilometers ట్రెక్ చేసినాము. 2 kilometers ట్రెక్ చేసిన తర్వాత ఇది వచ్చిందన్నమాట రిఫ్రెష్మెంట్స్ అంతా. ఏమంటావు సాయిబ్రో? అంతే అంటావా? క్రేజీ వ్యూ అబ్బా, సీరియస్లీ క్రేజీ వ్యూ. ఇది కొంచెం ఇంకా గ్రీనరీ ఉంటే బీభత్సం. ఇది ఎండాకాలంలో వస్తుంది కాబట్టి సీజనల్గా. సో ఎప్పుడు వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడన్నా మీ అదృష్టం బాగుండి కనుక గ్రీనరీ ఉన్నదనుకోండి, పిచ్చి పీక్సిడ లిటరల్లీ చూపినీకే ట్రై చేస్తాను. ఒకవేళ మీకు కనిపిస్తే చూడండి, బట్ ఐ విల్ ట్రై. అక్కడ నుంచి స్టార్ట్ అయినాం,
పైన అక్కడ నుంచి స్టార్ట్ నుంచి స్టాప్ అయ్యి కిందికి మొత్తం కిందికి వెళ్ళి మళ్ళీ పైనకి ఎక్కి ఇట్లా అని ఈ రూట్లో వచ్చినాము. సో ఇక్కడ కనిపించే వ్యూ ఇది. బన్నీ ఏమో ఇక్కడ సిగ్నల్ గురించి ట్రై చేస్తున్నాడు, దొరుకుతాను లేవు. కిందికి వెళ్తాం అక్కడ లాస్ట్ పాయింట్లో. సో ఆ పాయింట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా దిగేసి కిందికి వెళ్తాం అన్నమాట. లాస్ట్కి అక్కడ గుహ అనిపిస్తుంది, ఆ గుహ దగ్గరికి వెళ్తాం మనం కిందికి కంప్లీట్గా. అది ఇంత పెద్ద ట్రెక్ ఇది కంప్లీట్గా. సో దీని బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి ఇది ఎంత దూరం ఉందని నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే డిస్టెన్స్ని బట్టి వాళ్ళు అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది రూట్ అది. సో లెట్స్ సీ. నార్మల్గా అయితే ఇదంతా టైగర్ రిజర్వ్ అనమాట. సో మిగిలిన 1 year మొత్తంలో ఎప్పుడు ఎలా ఉండదు, ఓన్లీ సలేశ్వరం టైంలో 5 days అండ్ శివరాత్రికి 1 day మాత్రం ఎలా ఉంటుందంట. శివరాత్రికి మాత్రం వస్తాన్న ప్లాన్ ఉంటే మాత్రం ప్లీజ్ రాకండి, ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ని మనం తట్టుకోలేము. యాక్చువల్లీ ఈరోజు కూడా ఫస్ట్ డే కాబట్టి పబ్లిక్ అనేది లేదు. నార్మల్గా అయితే ఇట్లా కూడా ఉండదు ఇక్కడ పరిస్థితి అనేది, లిటరల్లీ నడవడం కూడా కష్టం ఉంటుంది. ఇప్పుడున్న దానికి ఎంత ఒక 20 to 30 times ఎక్కువ ఉంటుంది. అంటే దగ్గర ఇప్పుడు నా ముందర ఒక 50 members పీపుల్ ఉన్నారంటే నార్మల్గా రేపు లిటరల్లీ రేపే ఇదే టైంకి ఒకవేళ వచ్చినాము అని అంటే ఇట్స్ గోనా బి లైక్ అరౌండ్ మేబీ లైక్ 400 or 500 members నా ముందర ఉండేటోళ్ళు. సో ఎక్కడ అడుగు పెడుతున్నాం, ఎక్కడ నడుస్తున్నాము, ఎటు పోతున్నాం అనేది కూడా కొంచెం కష్టమే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్, ఒక్కరు జారినా కూడా అందరు పడే ఛాన్సెస్ ఉంటాయి. సో హై రిస్క్ ఇంజురీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో బెటర్ పాసిబుల్ ఉంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి ఎంబడ పెట్టుకోండి. అండ్ స్పెషల్ నోటిఫికేషన్, కిడ్స్ అండ్ ఎల్డర్స్ అస్సలు వద్దండి, ఎందుకంటే యంగ్ పీపుల్కి కూడా నడవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ వెళ్ళడం ఈజీనే, రావడం తెలుస్తుంది. అది స్పెషల్లీ ఎండ్ పాయింట్ దగ్గర మీకు ఫస్ట్లో చూపించిన పాయింట్ అవుతుంది కదా, అది ఎక్కడం చాలా కష్టం అది. సో ఇంకా ట్రెక్ నడుస్తూనే ఉంది, కంప్లీట్ డౌన్ ఏరియా ఇది. రిటర్న్ వచ్చేటప్పుడు దూలు తిరిపోద్ది అన్నమాట మాది, ఎందుకంటే వెళ్ళేటప్పుడు దిగడానికే కాళ్ళు వణుకుతున్నాయి ఒక్కొక్కరికి. లిటరల్లీ ఎవరు చెప్పడానికి రెడీ లేరు బయటికి, కానీ అందరు కాళ్ళు రొక్కుతున్నాయి. ఈ జాలు ఉండడం వల్ల కొంచెం సేఫ్ అవుతున్నాం మనం, ఎందుకంటే ఇక్కడికేం స్లిప్ అయినారంటే డైరెక్ట్ పరమాత్మనే, ఓం నమః శివాయ లేదు, డైరెక్ట్ నమః శివాయనే. క్రేజీ వ్యూ గ్యాస్. మొదడు లోతు కూడా అంతే ఉంది, పడ్డామంటే గోవిందానే సీరియస్లీ, ఓం నమః శివాయ డైరెక్ట్. సో ఇదంతా మట్టి రోడ్ అన్నమాట, ఇంకా నుంచి పిచ్చేది బన్నీ అన్నావు మనోడు ఏదో చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇక్కడ మధ్యలో న్యాచురల్ స్ప్రింగ్ అన్నమాట ఇది, పైన కొండల నుంచి వాటర్ గారి కిందికి పడుతుంటాయి. సో ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఇది. లిటరల్లీ చెప్పాలంటే మనము ఫిల్టర్డ్ వాటర్ అంటాం కదా, దానికంటే ప్యూరెస్ట్ ఫామ్ అన్నమాట ఇది. సో వాళ్ళ టెక్నిక్ చూడండి ఎంత మంచిగా పడతారు అనేది. సో అట్లా పట్టేసి ఇస్తారు అన్నమాట వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి వాళ్ళు. సో బ్లాడర్ ఫిల్ చేసుకొని ప్రశాంతంగా సెట్ చేసుకొని బయలుదేరినాము. ముందడ మనోడేమో బన్నీ వెయిటింగ్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం కొండనే, రైట్ సైడ్ ఏమో కొంచెం గొయ్యిలా ఉంది, కొంచెం కదా యాక్చువల్లీ చాలా డెప్త్ అది. క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉంది. అంటే ఎండ్ పాయింట్ అంటే ఇది కూడా కాదు, ఇంకా ఎక్కి దిగాలి దీని మీదకించి. సో చూడాలి, ఇంకో ఈ దారులకించి వచ్చినాం, మొత్తం రాళ్ళకించి రప్పలకించి ఏం దారి అనేది ఉండేది. ఇంకో ఉంటే ఇట్లాంటి స్టిక్స్ లేనికి ఇంకో మా బ్రో పట్టుకుని అట్లాంటి కట్ట పట్టుకొని తిరగాల. కట్ట ఈజ్ మ్యాండేటరీ, వెళ్ళేటప్పుడు అవసరం లేకుండా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ అవసరం పడుతుంది. సో అక్కడ కనిపించే లాస్ట్ వే ఉంది కదా, ఆ వేలకించి వెళ్ళాలన్నమాట మనం పైనకి వెళ్ళాలంటే. అక్కడికించి వెళ్తే శివలింగ దర్శనం అవుతుంది అనమాట. యాక్చువల్ ఆ లింగం స్పెషాలిటీ ఏంది అని అంటే, అది పాండవులు ఇక్కడ వనవాసం చేసినప్పుడు స్వయంగా వాళ్ళు వెలసించిన వాళ్ళు పెట్టిన లింగం అన్నమాట అది. సో అందునుంచే దానికి ఇంత ప్రత్యేకత. ఆ నుంచి ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ వచ్చి ఎన్నెన్నో అవర్స్ ట్రెక్ చేసుకుంటూ అంత కష్టపడి చేస్తూ ఉంటారు అన్నమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ కింద కనిపించే ప్లేస్ మొత్తం పబ్లిక్తో ఫుల్ నిండిపోతున్నాడు, బ్యాచెస్ వైజ్ వదులుతుండే. బట్ ఈసారి పబ్లిక్ క్రౌడ్ కానీ ఏం లేనందువలన ఫటాఫట్ వదిలేస్తారు అబ్బా. అక్కడ లాస్ట్కి అక్కడ ఫిల్టర్ అవుట్ చేస్తారు అన్నమాట. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరిని అక్కడ ఒక్కొక్క మెంబర్ని వేసేసి అక్కడ నుంచి సింగిల్ మెంబర్ అన్నట్టుగా పైనకి పంపిస్తారు మళ్ళీ. సో అక్కడ వీడియో దీనికి వస్తుందో రాదో నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై. ఇది లేక్ పాయింట్, చిన్న చల్లగా ఉంటాయి నీళ్ళ, లిటరల్లీ చల్లగా అంటే చల్లగా ఉంటాయి. ఇదన్నమాట క్రేజీ వ్యూ.
సీరియస్లీ మ్యాన్ వర్త్ ఇట్. 2 hours ఏమో ట్రెక్ చేసినాము, 100% వర్త్. నీళ్ళు మాత్రం లిటరల్ చెప్తున్నా ఫ్రిడ్జ్ కంటే చల్లగా ఉన్నాడు నీళ్ళు మాత్రం, లిటరల్ ఫ్రిడ్జ్ వాటర్ కంటే చల్లగా ఉన్నాడు. అండ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ యాక్చువల్లీ ఇవి, బట్ ఇక మనుషులు నడవడం వల్ల ఖరాబ్ అవుతుంది. ఫైనల్గా టెంపుల్ని చూడాల్సిన ప్లేస్ పైన అదే అన్నమాట. సో ఈ లైన్ అంతా దానికే. లాస్ట్ మూమెంట్లో మాత్రం క్రౌడ్ బీభత్సంగా ఉన్నది. పైన కనిపించే పాయింట్ మీకు అక్కడ జాలేడైతే లాస్ట్కి కనిపిస్తుందో అక్కడ దర్శనం అన్నమాట. అక్కడ నుంచి పైనకి ఎక్కి మళ్ళీ కిందికి దిగి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవడమే బయటికి. సార్టెడ్ అబ్బా, సీరియస్లీ ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే అంత సాటిస్ఫాక్షన్ ఉంది. పైన టాప్ మోస్ట్ ప్లేస్లో వీడియో తీయలేము మనం దాన్ని. సో నడవడమే కష్టం ఆడ, వీడియో తీయడం అయితే ఎక్స్పెక్ట్ చేయకండి అసలుకి. మ్యాక్స్ బన్నీ కొన్ని వీడియోస్కి ట్రై చేసాడు, బట్ దట్ వాస్ టోటల్లీ అమేజింగ్. లిటరల్లీ 2.5 hours ఏమో ట్రెక్ చేస్తుండే మేము దగ్గర 2 hours 2.5 hours. ఆ 2.5 hours ట్రెక్ చేసింది కూడా అక్కడ దర్శనం చేసుకునే టైంకి మొత్తం మర్చిపోయాను మేము. సో దట్ వాస్ కంప్లీట్లీ అవసరం. సో ఇప్పుడు మెయిన్ టాస్క్ అనేది రిటర్న్ వెళ్ళడం ఉంటుంది మాకు. ఇప్పుడు దిగడం అంతా ఒక ఎత్తు, ఎక్కడం అంతా ఒక ఎత్తు. సో లెట్స్ సీ ఏమవుతుంది. మన వాళ్ళు వస్తున్నారు, మన వాళ్ళకి అడుగుదాం దర్శనం ఎట్లయిందా బ్రో, దర్శనం ఎట్లయింది? దర్శనం ఎట్లయింది? సో ఎట్ లాస్ట్ మొత్తం అయిపోయింది. ఇంకో బన్నీ పరిస్థితి ఇది అయితలేదు బన్నీకి. బన్నీ ఎట్లుంది? అయిపోయింది బన్నీ, ఇంకో 5 నిమిషాలు పైనకి ఎక్కేస్తాం మనం, ఓకేనా? సో అది పైన కలుసుకుంటా. సో ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం ఎట్లయింది బ్రో? సూపర్ అంటే సూపర్ దర్శనం అయింది. నెక్స్ట్ ఇయర్ అయితే మీరు కంపల్సరీ, లైక్ ఐ మీన్ 2025 లో మీరు కంపల్సరీ పోవాలి. డూస్ అండ్ డోర్స్ చెప్పబోతున్నాం. సో మీరు వెళ్ళాలంటే ఏమేమి యూజ్ చేయాలి, ఏమేమి యూజ్ చేయొద్దు బ్రో చెప్తాడు. ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళొద్దు అన్ని డీటెయిల్గా చెప్తాడు, వినండి. కుదిరితే హైకింగ్ స్టిక్ అనేది తీసుకొని వెళ్ళండి. కంఫర్టబుల్ షూస్ చూసుకోండి. స్పెషల్గా పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించుకోండి, ఎందుకంటే ట్రెక్ అనేది చాలా హార్డ్ ఉంటుంది పిల్లలతోటి. అండ్ సెకండ్ థింగ్, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అస్సలు ట్రై చేయకండి. లాస్ట్ టైం ఒక వీడియో వచ్చినుండే ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోయింది అని చెప్పేసి. సో దాన్ని కన్సిడర్ చేసుకొని మేము చెప్తున్నాం ఇదంతా. అండ్ ఏజ్డ్ ఉన్న వాళ్ళు కూడా రికమెండ్ చేయను, అంటే అన్లెస్ వాళ్ళు పట్టుబట్టి మేము వెళ్తాము, లేదంటే మాకు కెపాసిటీ ఉంది మేము నడవగలుగుతాం అన్న వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు ప్లీజ్ దయచేసి ట్రయల్స్ కిందకి కూడా అనుకోకండి వెళ్తాం చేస్తామని చెప్పేసి. మాత్రం చాలా టఫ్ ఉంది, లిటరల్లీ చాలా అంటే చాలా టఫ్ ఉంది. అది చాలా అంటే చాలా, నేనైతే ఘోరంగా అలసిపోయినా అండ్ అందరం అలసిపోయినాం. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్. సో లేట్ ఎందుకు ఇంకా, హే గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్రో ఛానల్ మనం చెప్తున్నాం, అట్లుంటుంది మనతో.